వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసుల రాజీ పరిష్కారం. వెల్లుల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఆధార్ కార్డులు, పాస్బుక్లు పెట్టి లైన్లో పడిగాపులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించిన అశ్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిలను తరిమికొట్టిన ప్రజలు. సర్పంచ్, ఎంపీటీసీల లిస్ట్ ఇవ్వండి మీనాక్షి నటరాజన్. అనంతారం నుండి మొగిలిచెర్ల మధ్యనున్న అటవీ, చిరంజీవి ప్రాంత పరిసరాల్లో నాటుసారా స్థావరాలపై బెల్లం పటిక రవాణా. బైకు దొంగల గుట్టు రట్టు విప్పిన శంకర్పల్లి పోలీస్. దారి కోసం రైతులతో కాళ్లు మొక్కించుకున్న జీఎం అశోక్ శర్మ. మహబూబాబాద్ ఎక్సైజ్ సిఐ చిరంజీవి ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ అశోక్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చిత్తూరు నుంచి మహబూబాబాద్ జిల్లాకు నల్లబెల్లం, అదేవిధంగా పటిక సారాయి తయారీ కొరకు రవాణా చేస్తున్న భారత్ బెంజ్ వ్యాన్ వాహనం 180 బస్తాల నల్లబెల్లం, 90 క్వింటాల నల్లబెల్లం, 20 బస్తాల్లో 10 క్వింటాల పటిక, 60 లీటర్ల సారాయి, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి సారా తయారీకి సిద్దంగా ఉన్నటువంటి 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ నేరానికి పాల్పడినటువంటి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వీరికి 14 రోజులు రిమాండ్ విధించారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కురవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చిందులు వేశారు. జిల్లాలో సీడ్ ఆర్గనైజేషన్ వ్యాపారస్తులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడం ద్వారా వాటిని కొన్న రైతులు పత్తి విత్తనాలు పంట రాక, విత్తనాలు మొలకలు రాకపోవడంతో రైతులు మోసపోయి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ సీడ్ ఆర్గనైజేషన్ వ్యాపారులపై నిఘా పెట్టి తగు చర్యలు తీసుకుని ఈ నకిలీ విత్తనాలను మార్కెట్లో విక్రయించకుండా అరికట్టాలని, అలాగే రాజోలు మండలం పెద్ద దాన్వాడ గ్రామ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మాణంను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మాట్లాడటం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఈ సమస్యలపై తగు రీతిలో స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన ఎడల మా పార్టీ తరపున పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఏ పని కావాలన్నా నాతోనే మీ పార్టీ మండలాధ్యక్షులు, మీ పార్టీ నాయకులు నాతో ఏడ్చు, ఎవరిని వదలట్లేదు. ఇలా అంటే భవిష్యత్తులో నీకు ఓట్లేరని, నాకు ఓట్లేరని, ఇంకేం రాదని ఉన్నకాడికి దోసుకొని పోదామనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారులు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాను. రెవెన్యూ అధికారులకు మీరు వాళ్ళ మాటల్ని విని మీరు కానీ తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరే శిక్ష అనుభవిస్తారని అధికారులు కూడా చెప్తా ఉన్నా. సీడ్ కంపెనీలకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. సీడు పత్తి రైతులకు నిన్న జరిగినటువంటి సమావేశం తదనంతరం కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా రైతులతో కూర్చొని మాట్లాడి ఎవరెవరైతే ఫెయిల్ అయినాయో ఆ లిస్ట్ అని తీసుకొని మాకు అడిగారు. ఆల్రెడీ లిస్ట్ అడిగారు. లిస్ట్ కూడా మేము ప్రిపేర్ చేసాం. ఆల్రెడీ ఈ లిస్ట్ కూడా ఇస్తా ఉన్నాం. మేము కలెక్టర్ గారు కూడా ఇస్తాం. పేర్లతో పాటు ఊర్లతో పాటు కంపెనీలు, ఏ కంపెనీలు ఏ ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎంత వాళ్ళకి లాస్ వచ్చింది, మొత్తం కూడా ఎంత రావాలని కూడా మేము కలెక్టర్ గారికి లిస్ట్ ఇస్తాం. ఆ లిస్టుని తీసుకొని తక్షణమే వారు ఆ రైతులకు న్యాయం చేయాలని, ఏదో నిన్న కమిషన్ వచ్చిపోయింది కదని చెప్పేసి నిన్న ఇష్యూని మమ్మల్ని మా లాంటి ఉద్యమకారులని ఈ సమస్యను నివేదిస్తాం మా లాంటి వాళ్ళని అరెస్టు చేయించి మీరు ఏదో చేసుకున్నంత మాత్రాన ఈ సమస్య ఇంతటితో ఆగేది కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ కేంద్రం కూడా దీని మీద ఉద్యమ కార్యక్రమంలో తీసుకుంటాం, రైతులకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ గుండాలు ఈ జిల్లాలో అమ్ముడు వేయడం ఇవ్వాలి, సీడు మాఫియా అమ్ముడు వేయడం ఇవ్వాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని మాట్లాడట్లేదు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వేశారు ఈ ప్రాంత ప్రజలు? ఎందుకు ఆ నాయకులు మాట్లాడట్లేదు? ఇవాళ ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడట్లేదు? రైతులకు అండగా ఉండాల్సినటువంటి వారు ఇవాళ సీడ్ మాఫియా మొత్తం మీ చుట్టే ఉంది కాబట్టి కోట్లాది రూపాయలకి ఎలక్షన్ ఫండ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ సమస్యని మాట్లాడకుండా పక్కదారి పట్టించు పేద రైతులని, నోరు లేనటువంటి అమాయక రైతులని ఎలా
బలిగొంటా ఉన్నారు ఇవాళ, వారి ఉసురు తెలుసుకుంటా ఉన్నారు ఇవాళ, వారిని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు ఇవాళ, వారికి అన్యాయం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దే ఆర్ వాయిస్లెస్ పీపుల్స్. వీఆర్ విత్ ఫార్మర్స్, ఫర్ ఫార్మర్స్ అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మా పార్టీ నాయకులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఆమె స్థానంలో నూతనంగా వచ్చేశారు కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వల్లూరు క్రాంతి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా వల్లూరు క్రాంతి ఆమెను నియమించారు. కాబట్టి సంగారెడ్డి నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య 16వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నూతన కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ప్రజావాణి కార్యక్రమ సమయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు సాగుతుంది. ప్రజల నుంచి నేరుగా నేతనే పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు నూతన కలెక్టర్. గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా కోర్టులో ఈ రోజు కక్షిదారుల కేసులను లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా కోర్టు జడ్జి, కోర్టు సముదాయ లాయర్ల జడ్జీల సమక్షంలో 700 కేసులను రాజీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఇక ముందు కూడా లోక్ అదాలత్ కార్యక్రమంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడటం జరిగింది. కొంచెం లేచి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువగా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసెస్ని సెటిల్ చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకి ముందనే మేము పిలుపునిచ్చాము. అదేవిధంగా నేను ప్రజలకి ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్న సివిల్ కేసులకి కోర్టు ఫీజు వాపసు ఇవ్వబడుతుంది. క్రిమినల్ కేసెస్ కనుక మీరు రాజీ పడితే కనుక దాని మీద అప్పీల్ ఉండదు. అదేవిధంగా మీకు కేసు కూడా మాఫీ అయిపోతుంది. సంవత్సరాల తర్వాత మీరు కోర్టులో చుట్టూ తిరిగే పని ఉండదు. అదేవిధంగా మీరు బ్యాంకులలో ఉన్న కేసులు, అంటే బ్యాంకులు ఆన్లైన్ సెటిల్మెంట్ చేసే కేసులు అన్నీ కూడా సెటిల్ అవుతాయి. అందుకని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటాము. పోలీసులు కూడా అన్ని రకాలైన క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్లో అన్నింటినీ తీసుకొస్తారని, అన్ని సాధ్యమైనంత ఎక్కువ ఆల్రెడీ ఇప్పటి వరకు 7,500 కేసులు అయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. మన జిల్లాలో 7,500 కేసులు సెటిల్ అయినాయి ఈ లోక్ అదాలత్లో. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ అనేది ప్రతిరోజు కూడా జరుగుతుంది. ఈరోజు రోజే కాదు, ప్రతిరోజు కూడా జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతాము. జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం గంటలు తరబడి పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇక లైన్లోనే నిల్చునే ఓపిక లేక పాస్బుక్లు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లనే రైతులకు ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. యూరియా కోసం ఆధార్ కార్డు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులకు తప్పని తిప్పలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇప్పుడు
అయిపోయినట్టే దేవన్నా ఇప్పుడు ఒక 5-6 ట్రాక్టర్లు 150 సంవత్సరాలు రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ప్రధానమంత్రితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి, ఏపీ జల దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రెండో డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని హరీష్ రావు తెలిపారు. ఫైనల్లీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రధానమంత్రితో మాట్లాడి ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నెలాఖరులో వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు. నెలాఖరులో టెండర్లు పిలిచి జూలైలో వాళ్ళు పనులు ప్రారంభించబోతున్నారు. టెండర్లు పిలవకుండా వెంటనే నిరోధించాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని కోరుతా ఉన్నా. అండ్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవండి, ఆల్ పార్టీ డెలిగేషన్ను ఢిల్లీ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి రెండవ డిమాండ్ పెడతా ఉన్నాం. మూడవ డిమాండ్, అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పెషల్ సెషన్లు పెట్టింది కదా మీరు. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ పాయింట్, పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్థం, కాలుష్యం వల్ల బోరుబావుల నుండి కలుషితమైన నీరు రావటం జరుగుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లో ఉన్న ఏపీఎల్ అపోలో పరిశ్రమ నుండి వెలువడుతున్న వ్యర్థ కెమికల్స్ కు పరిశ్రమ వారు అండర్ గ్రౌండ్ లో బోరు ద్వారా భూమిలోకి విడవటం ద్వారా వడియారం గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని బోర్లలో నీరు కలుషితమై వ్యవసాయ బోర్ నుండి కెమికల్ నీళ్లు రావటం జరుగుతుందని వారు ఆరోపించారు. అట్టి బోర్ నుండి వచ్చే నీటిని తాగటానికి కూడా ఉపయోగకరంగా లేకుండా అటు వ్యవసాయానికి ఉపయోగించలేకపోతున్నారు. ఈ నీటి వల్ల బోరు బావుల కింద ఉన్న కొన్ని ఎకరాల వ్యవసాయ భూములు బీటు భూములుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు గ్రామ సమీపంలో ఉండటం వలన పరిశ్రమల నుండి వెలువడుతున్న దుర్గంధపూరితమైన వాసన, వ్యర్థాల వలన గ్రామంలో పరిసర ప్రాంతంలో ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు అనేకమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పరిశ్రమపైన కాలుష్య నిర్ధారణ అధికారులు చర్యలు చేపట్టి జిల్లా అధికారులకు లిఖితపూర్వకంగా గ్రామస్తులు, మాజీ ఉప సర్పంచ్ గిరిగౌడ్, ఎంపీటీసీ డాక్టర్ రమేష్, లక్ష్మి, బీజేపీ దుబ్బాక కన్వీనర్ గోవింద్, రామకృష్ణ, నర్సింలు, బాలయ్య, లక్ష్మీనారాయణ రాసి ఇవ్వటం జరిగింది. మా నాన్న పేరు దుర్గయ్య. మాకు 28 గుంటలన్నర భూమి ఉంది. 412/E అనే నంబరు 28 గుంటలన్నర ఉంది. ఇప్పుడు సుమారు 8-9 సంవత్సరాలు అవుతుంది. అందులో ఏ పంట పండడం లేదు. నాటేస్తున్నాము, ఆ కెమికల్ వాటర్ తోటి మొత్తం నాశనం అవుతుంది, అంతా ఎండిపోతుంది, మొత్తం అదవుతుంది. దీన్ని ఎన్ని మాటల కంప్లైంట్ చేశాము, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అది ఎన్ని మాటల ఇప్పుడు మండల్లో కంప్లైంట్ ఇచ్చినాము, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో చెప్పొచ్చినాము, పేపర్లో రాసి ఇచ్చినాము. ఏది కూడా వాళ్ళు చెప్తాం అంటారు కానీ ఏది చెప్తలేరు, ఏది పట్టించుకుంటలేరు. మాకు న్యాయం ఎట్లా జరగాల, ఎవరు చేస్తారు ఇది? లీడర్లకు చెప్పాము, ఏ లీడర్ చెప్పినా మాట్లాడదామని అంటుర్రు, ఏది కూడా మాట్లాడతలేరు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఎక్కడ మండల్లో కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. 1 సంవత్సరం నుంచి మా కంప్లైంట్ నడుస్తుంది. కంపెనీ పైన ఎలాంటి చర్య రాలేదు, ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు. ఏమన్నా అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు, అది అని చెప్పేసి మబ్బు మాటలు చెప్తున్నారు వీళ్ళంతా. తొలుత ఆశావాహులైన కొందరు నేతలకు నామినేటెడ్ పోస్టులను పార్టీ కట్టబెట్టింది. ఇక కొద్ది రోజుల కిందటే పీసీసీ కార్యవర్గాన్ని అధినాయకత్వం ప్రకటించింది. కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి 3 కేబినెట్లో అవకాశం కల్పించింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను
రాష్ట్ర స్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. దీంతో కాంగ్రెస్ గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. సందర్భంగా మీనాక్షి నటరాజన్ ఎన్డీసీసీ అధ్యక్షులు పరిశీలకుల ద్వారా పలు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే గ్రామ పంచాయతీలతో పాటు ఆ తర్వాత వరుసగా మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, కొన్ని మున్సిపాలిటీలు, పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. వీటిలో సర్పంచ్ల పదవీకాలం 2024 ఫిబ్రవరికి ముగియగా అప్పటి నుంచి గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోందన్న విషయాన్ని మీనాక్షి దృష్టికి తెచ్చారు. స్థానిక సంస్థల తర్వాతే మండల కాంగ్రెస్ పార్టీ అయితే గ్రామాల్లో పార్టీ పదవులపైనే ఆశలు పెట్టుకున్న నేతలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. ఇలాంటి తరుణంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వ నియామకాలు చేపడితే ఎలా ఉండనుందని మీనాక్షి డీసీసీ అధ్యక్షులు పరిశీలకులను అడిగినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రకటిస్తే పదవులు దక్కని వారితో పాటు పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదమే ఎక్కువ ఉందని అధినాయకత్వం ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే పదవులు దక్కని వారు వేరే ఇతర పార్టీలోకి వెళ్లిపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని మీనాక్షి నటరాజన్ భావించినట్లు సమాచారం. దీంతో ఆమె మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు కాకుండా స్థానిక సంస్థల తర్వాత చేపట్టడమే బెటర్ అని డీసీసీ అధ్యక్షులు పరిశీలకులతో వ్యాఖ్యానించినట్టు తెలిపింది. ఇక దీనికి అందరూ ఏకీభవించడంతో మండల కాంగ్రెస్ పార్టీ నియామకాలు జోలికి వెళ్లొద్దని డిసైడ్ అయిందని ఆ పార్టీ వర్గీయుల నుంచి సమాచారం. షర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్లని కలిసి బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ డివిజన్ల వారీగా కమిటీ వేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. బీసీల రాజ్యాధికారం కోసం చేసే పోరాటంలో మీరందరూ ముందు వరుసలో ఉండాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు బందారపు నర్సయ్య, నిజాంపేట మాజీ ఎంపీటీసీ కె సురేష్ యాదవ్, షెల్లింగంపల్లి మహిళా కోఆర్డినేటర్ కె లలితారాణి, షెల్లింగంపల్లి ఉపాధ్యక్షులు ఎం నర్సింగుద్రాజ్, కొండాపూర్ బీసీ సంఘం అధ్యక్షురాలు బి విజయలక్ష్మి, కొండాపూర్ ప్రధాన కార్యదర్శి వై రాజు, సెక్రటరీ శ్రీనివాస్ ఎస్, 111వ డివిజన్ అధ్యక్షురాలు యు సంగమ్మ, ఈసీ మెంబర్ జి మంగూబాయ్ తదితరులు పాల్గొన్నారు. అత్తాకోడలు మాయమాటలు చెప్పడం మానేయండి అంటూ ఎమ్మెల్యే అశ్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డిపై పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు తిరగబడ్డారు. మీటింగ్ ఆపేసి పోలీస్ ప్రొటెక్షన్తో పారిపోయారు అశ్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డి. ఒక ఎస్సీ కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతారని అత్తాకోడలు మాయమాటలు చెప్పడం ఇక మానేయండంటూ గ్రామస్తులు తిరగబడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేనగర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు అశ్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిలు. ఇక ఈ కార్యక్రమంలోనే ప్రజలు వారిని తరిమికొట్టారు.
శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ కి కొంతమంది పోలీస్ సిబ్బందికి 2-వీలర్ వెహికల్ దొంగతనానికి గురి కావటంపై వారి మీద నిఘా పెట్టడంతో డబుల్ బెడ్రూమ్ ఇంటిలో నివాసముండే ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి అతన్ని విచారించగా గత 4 నెలలుగా 11 బైక్లను దొంగతనం చేసినట్టు విచారణలో గుర్తించారు. మొత్తం అన్ని వచ్చేటట్టు చూడండి. ఎక్కడున్నారు మీకు కొంచెం లాంగ్ కరెక్ట్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లోని శనివారం నాడు హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. తొలుత తెలంగాణ గీతాన్ని ఆలపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో చిన్నారుల బృందం తెలంగాణ గీతాన్ని ఆలపించారు. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. కృష్ణమ్మను తల్లి నిను తడుపంగా పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సంగినేనిపల్లి వద్ద గోపాల్ దిన్నే సింగోటం లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ తాలూకా గర్వకారణం జలప్రదాత శ్రీ జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేసి కెనాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ లింక్ కెనాల్ నిర్మాణానికి 120 కోట్లు వెచ్చించనున్నట్టుగా తెలిపారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగానే ఈ ప్రయత్నం సాగుతుందన్నారు. భగీరథ మహర్షి 2వ అవతారం లాంటి సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోందంటూ జూపల్లి సాగునీరు లాంటి ప్రాణధారాన్ని అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కెనాల్ నిర్మాణం ద్వారా చిన్నంబావి మరియు వీపనగండ్ల మండలాలు సస్యశ్యామలంగా మారనున్నాయి. రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడాలన్న తపనతో మొదలైన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తాజా మరియు మాజీ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రాంతీయ నాయకులు, స్థానిక రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచారు.
జీవిక ఐరన్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం దారి కోసం రైతులతో కంపెనీ యాజమాన్యం జీఎం అశోక్ శర్మ రైతులతో కాళ్లు మొక్కించుకోవటం చర్చనీయమైన అంశం. ఇక వివరాల్లోకి వెళ్తే చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ శివారులో గల జీవిక ఐరన్ ఫ్యాక్టరీ వద్ద చేగుంట అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే దారి గత 15 సంవత్సరాల నుండి ఉండగా ఇప్పుడు కంపెనీ వారు తమ పొలాలకు వ్యవసాయం చేయడానికి వెళ్లకుండా చుట్టూ ప్రహారీ గోడ నిర్మించడం జరుగుతుంది. తమకు దారి ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవటం లేదని రైతులు నేడు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులు నరసింహులు మాట్లాడుతూ, మేము గత కొన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేయడానికి జీవికా పక్కనున్న దారి నుండి వెళ్లేవాళ్లం. ఇప్పుడు యాజమాన్యం చుట్టూ ప్రహారీ నిర్మించడం వలన పొలాలకు క్రీడా ప్రాంగణానికి దారి లేకుండా పోతుందని వాపోయారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు బక్క నరసింహులు, ముత్యాలు, పుల్లబోయిన భూపాల్, బండి నరసింహులు, గంగులు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మీకు తొవ్విస్తామని చెప్పి మా తొవ్వ కీర పండుగ వేసిన తర్వాత తొవ్వ ఇస్తా అని రాత్రి జేసీబీ తీసుకొచ్చి గుంత తీసి ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు కూడా పెడుతుండే. ఇప్పుడు అంటున్నాడు మొత్తం కిలోమీటర్న్నర తవ్విచ్చిండు. ఇప్పుడు ఒక గుంటన్నర తవ్విమంటే నేను అని చెప్పి రోడ్డు నుంచి ఇయ్యనని చెప్పి ఇస్తలేడు. జీవ కంపెనీ అయినా ఇప్పుడు మేము 20 మంది రైతులు ఉన్నాం. మా బతుకులు ఏం కావాలి, మేమేం కావాలి? ఇప్పుడు అప్పుడు లవన్ భూములు మాకు జీవిక కంపెనీ అయినా మాకు తొవ్వ అన్యాయం చేసి మొత్తం లవన్ కొంటుండు. మాకు తొవ్వ కావాలి. 50 ఏళ్ళ కొలు ఇట్లనే నడుస్తున్నాం. మేము మాకు తొవ్వ కావాలి. 50 ఏళ్ళ కొలు మేము ఇట్లనే నడుస్తున్నాం. మాకు ఇట్లనే తొవ్వ కావాలి. మాకు వ్యవసాయం ఉన్నది, జియో కంపెనీ అయినా ఇటు వ్యవసాయం ఉన్నది. ఉంటే మొత్తం అమ్మితే మీరు మొత్తం నాకు అమ్మురి, లేకపోతే మిమ్మల్ని నీడంగా నడవనియ్యా, మీకు తొవ్వ ఇయ్యా, మిమ్మల్ని ఇక్కడ ఉండనియకు, అమ్మితే నేను కొంట అని అంటుండు. తొవ్వ ఇస్తలేడు, నడవనిస్తలేడు, తొవ్వ ఇస్తలేడు. మా జ్వరాలతోనే వ్యవసాయం మేము చేసుకునే బతికే వ్యవసాయం బతుకు. మేము చేసుకుంటేనే బతాము, వ్యవసాయం చేసుకుంటేనే బతాము. లేకపోతే దాని మీదనే ఆధారపడి ఉంటాము. దాన్నే మేము చేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసుల రాజీ పరిష్కారం. వెల్లుల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఆధార్ కార్డులు, పాస్బుక్లు పెట్టి లైన్లో పడిగాపులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించిన అశ్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిలను తరిమికొట్టిన ప్రజలు. సర్పంచ్, ఎంపీటీసీల లిస్ట్ ఇవ్వండి, మీనాక్షి నటరాజన్. అనంతారం నుండి మొగిలిచెర్ల మధ్యనున్న అటవీ, చిరంజీవి ప్రాంత పరిసరాల్లో నాటుసారా స్థావరాలపై బెల్లం పటిక రవాణా. బైకు దొంగల గుట్టు రట్టు విప్పిన శంకర్పల్లి పోలీస్. దారి కోసం రైతులతో కాళ్లు మొక్కించుకున్న జీఎం అశోక్ శర్మ. Bulletin updates. Keep watching Star TV.